అండ్ వన్ మోర్ థింగ్ సార్, అండ్ రిగార్డింగ్ ప్రిపరేషన్, చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకు, జోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ అండ్ ఆల్ దీస్ కమ్స్. సో ఎలా ప్రిపేర్ అయ్యారు సబ్జెక్ట్ ని, ఎలాంటి రిసోర్సెస్ ని మీరు ఫాలో అయ్యారు, ఎలాంటి హ్యాండ్అవుట్స్ మీకు ఉపయోగపడ్డాయి, యువర్ సజెషన్ ఫర్ ద పీపుల్ who are preparing for these examinations? Yes, sir. As many coaching institutes are providing certain comprehensive material for them, బట్ నా కేసులో అలా ఏం లేదు కాబట్టి నేను మెయిన్ స్టాండర్డైజ్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడానికి ప్రతి సబ్జెక్ట్కి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీకి మాజిద్ హుస్సేన్, లక్ష్మీకాంత్, మన పాలిటీకి లక్ష్మీకాంత్. ఈవెన్ ఎకనామీలో చాలా ట్రబుల్ ఫేస్ చేశాను. అదే టెక్నికల్ స్టూడెంట్ అవ్వడం, ఎకనామీ చాలా తెలియదు కాబట్టి మృణాల్ హ్యాండ్అవుట్ చూసేవాడిని. మృణాల్ మెటీరియల్ ఫ్రీగానే అవైలబుల్ ఉంటుంది వెబ్సైట్లో. అనే మెటీరియల్ చూసేవాడిని. ఎకనామీలో బేసిక్స్ ఏంటి, వాట్ ఈజ్ ఇన్ఈక్వాలిటీ, వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్, ఇలాంటి చాలా బేసిక్స్ ఐడియాస్ అక్కడ నుంచి తెలుసుకున్నాను. దాని తర్వాత రమేష్ సింగ్ బుక్ చదివాను. ఈవెన్ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక పర్టికులర్ టెక్స్ట్ బుక్ మెయింటైన్ చేసేవాడిని. దాని తర్వాత మధ్య మధ్యలో ప్రిపరేషన్స్లో ఇక్కడ గ్యాప్స్ ఉండడం వల్ల నేను రియలైజ్ అయ్యి ఈవెన్ ఎన్సీఆర్టీ బుక్స్కి వచ్చాను. ఫస్ట్ ఎన్సీఆర్టీస్ అన్ని సబ్జెక్ట్లో ఎన్సీఆర్టీస్ చదివిన తర్వాత న్యూస్ పేపర్ డైలీ రెగ్యులర్గా హిందూ న్యూస్ పేపర్ చదివేవాడిని కరెంట్ అఫైర్స్తో అప్డేట్ ఉండడానికి. ఎన్సీఆర్టీస్, ఈ న్యూస్ ఇది ఎనఫ్. దీంతో పాటు సిలబస్లో ప్రతి టాపిక్ ఎక్కడొక్క నుంచి కవర్ అయ్యి ఉండాలి. అది మన నోట్స్లో ఒక నోట్ మేకింగ్ చేసుకుని ఉండాలి. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనాలిసిస్ చాలా చేయాలి. బీట్ ప్రిలిమ్స్, మెయిన్స్. ఎంత పేపర్స్ మీరు త్వరలో ఉంటే ఆల్మోస్ట్ మీ సక్సెస్ అక్కడనే డిక్లేర్ అయిపోతుంది.